మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వర దేవస్థానం నందు అయితే దసరా మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే చేయడం జరుగుతుంది. మరి ఈ దేవస్థానం యొక్క హిస్టరీ గురించి, మరి ఈ దసరా మహోత్సవాలు ఇక్కడ ఏ విధంగా జరుపుతారు, ఇక్కడ కమిటీ సభ్యులు మాట్లాడి తెలుసుకున్నాం కదండి. నమస్తే సార్. నమస్కారం అమ్మ. మార్కాపురం శ్రీ వాసవి కన్యక పరమేశ్వర దేవస్థానం ముందు మార్కాపురంలో బ్రహ్మాండ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ప్రతిరోజు ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఈరోజు వచ్చేసి మీరు ఈరోజు సరస్వతి పూజ మధ్యాహ్నం కూడా బాగా జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ కళ్ళు లేని వాళ్ళు పాట కచ్చారు. రోజు రోజుకు వెరైటీగా చేసేది ఇక్కడ. ఈరోజు చేసి 9 రోజులు అంటే ఈసారి ఒక రోజు ఎక్కువ వచ్చింది కదా, 10 రోజులు. 4వ తారీఖు పులివాహనం అన్నమాట. అది కూడా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే ఘనంగా చేస్తారా? ప్రతి సంవత్సరము 3 సంవత్సరాలకు ఒకసారి కమిటీ మారుతుంది. ఈ సంవత్సరం మేము కొత్తగా ఎక్కినాము, కానీ ఈసారి ఇంకా బాగా చేయాలని మా కోరికతోటి బాగా చేస్తున్నాం. నిజంగా 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు సార్, చూడడానికి అంత అద్భుతంగా ఉంది. అసలు ఇక్కడ ఈ దసరా నవరాత్రులు చేయడానికి కారణం ఏంటి సార్? ఇది స్పెషాలిటీ అంటే ఇది కన్యకా పరమేశ్వరి దేవస్థానం కాబట్టి, అమ్మవారు కాబట్టి, అందుకోసం స్పెషల్గా ఇక్కడ ఉండేది. ఈ చేసేవాళ్ళు కూడా ఏంటంటే ఒకరోజు మార్కాపురం టౌన్ వాళ్ళు పూల వ్యవహారం, 2వ రోజు వచ్చేసి కేజీఎఫ్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర బార్డర్లో ఉంటుంది అనమాట కేజీఎఫ్. అక్కడి నుంచి వాళ్ళు వచ్చి చేస్తున్నారు. రేపు కూడా 4వ తారీఖు కూడా వచ్చేసి కేరళ వాళ్ళు కూడా వస్తున్నారు. వేరే ఐటమ్స్ మాట్లాడుతున్నాం, ఇంకా సెట్ కాలేదు. ఎన్ని రోజులు చేస్తారు సార్? 10 రోజులు. అంటే ఇక్కడ వచ్చేసి 11 రోజులు అవుతుంది, ఒకరోజు ఎక్స్ట్రా అనమాట. అది అంటే ఏ రోజు మొదలు పెడతారు, ఏ రోజు ఎండింగ్ ఇస్తారు? 22వ తారీఖు 22 స్టార్ట్ అమ్మా, 4వ తారీఖు ఎండింగ్. జైవాసవి మార్కాపురంలో వెలిసినటువంటి ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి అమ్మవార్శాల నవరాత్రులు ఈ నెల 22వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 4వ తేదీ వరకు అంగరంగ వైభవంగా 12 రోజులు జరుగుతాయి. ఇది గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మార్కాపురంలో ఈ జిల్లాలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము. ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో మన స్టేట్లో లేనటువంటి విధంగా గత 6 సంవత్సరాల క్రితము బంగారం చీర గంగరంగ వైభవంతో ఆ రోజు మినిస్టర్లతోటి అందరితోటి ప్రారంభించడం జరిగింది. దానికి అదేవిధంగా వెండి చీరతో కూడా అమ్మవారిని అలంకరించి, బంగారు చీరతో కూడా ఈ 9 రోజులు కూడా అలంకరించి, ప్రతిరోజు అంగరంగ వైభవంగా పూల డెకరేషన్లు అయితేనేమి, విద్యుత్ దీపాల అలంకరణ అయితేనేమి, ప్రతి సంవత్సరానికి ఏదో పెరుగుదలతో చూసుకుంటూ ఈ ప్రాంతంలో మార్కాపురం, ప్రకాశం జిల్లాలో మార్కాపురం అంటే ఒకటి అనే విధంగా అమ్మవారిశాల ఆధ్వర్యంలో, అమ్మవారిశాల కమిటీ ఆధ్వర్యంలో, ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో ఇది గత 40 సంవత్సరాల నుంచి కూడా బాగా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం పోటీపడి ఇంకో సంవత్సరం కూడా పెంచుకుంటా పోయేదే కానీ తరిగేది లేదు. ఈ రోజు ప్రత్యేకంగా బంగారపు చీరని ధరించడం జరిగిందన్నారు. ఏంటి స్పెషల్ ఏంటి? ఇవాళ సరస్వతి దేవి సందర్భంగా సరస్వతి పూజ చేసి మూలా నక్షత్రం ద్వారా కొన్ని వందల మందికి సరస్వతి పూజ అక్షరాభ్యాసం చేపించి ఇవాళ బంగారు చీరతోటి అలంకరించి దేవ కార్యక్రమం, పూజలు, బుక్స్, పెన్సిల్స్ దేవ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం యొక్క హిస్టరీ గురించి మీ మాటల గురుగారు. ఈ యొక్క దేవస్థానము మార్కాపురం పట్టణములో ఉన్నటువంటి 150 గోత్రం వారి యొక్క సహాయ సహకారములతో ఇది 1991లో మరలా పునరుద్ధరణ చేసి కీర్తిశేషులు ఎక్కలి కిష్టయ్య గారు ఉన్నప్పుడు ఈ దేవస్థానాన్ని వారి యొక్క అమ్మవారి తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆనాడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములచే ఒక 70 మంది బ్రాహ్మణులను పిలిపించి అమ్మవారి కింద ఈరోజు కూడా శ్రీచక్రం ఉన్నది. శ్రీచక్రం యంత్రం వేసి మహిమాన్వితంగా చేసినటువంటి దేవస్థానము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారి యొక్క కార్యక్రమములు ప్రతిరోజు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి 3 సంవత్సరములకు ఒక కమిటీ మారుతున్నప్పటికీ కూడా ఒకరి నుంచి ఒకరు ఆ అమ్మవారికి మేము ఇంకా చెయ్యాలనేటువంటి పట్టుదలతో మహావైభవపేతంగా జరుగుతున్నటువంటి దేవస్థానము. నేను ఈ దేవస్థానంలో ఈ నవరాత్రి కార్యక్రమాలు చేయించబడటం 24 సంవత్సరాలు. ఈ 24 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరము ఒక
కొత్తమైనటువంటి ఆచారాలతో విధానాలతో అమ్మవారికి ఇది వరకు ఒక అభిషేకం చేసేవాళ్ళు. ఇప్పుడు శ్రీచక్రార్చన, చండీపారాయణము, అదేవిధంగా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము, అనేక విధమైనటువంటి కార్యక్రమములు ప్రతి నిత్యము కూడా సుభాషిణీ పూజ, బాలా పూజ ఎక్కడా లేని విధంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ అమ్మవారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడికైనా ఒక శుక్రవారం నాడు వచ్చి రాహుకాలంలో ఎవరైనా ఒక పూజ చేసుకున్నారంటే అది భార్యాభర్తల యొక్క సమస్య కావచ్చు, లేదా సంతాన సమస్య కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఈతి బాధలు ఉంటాం, గృహంలో ఛిద్రాలు అని అంటాం. అటువంటి ఛిద్రములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాల రాహుకాలములో ఆ అమ్మవారికి చేసుకునేటువంటి త్రిశతీనామ అర్చన గన చేయించుకున్నట్లయితే వారి కోరికలన్నీ నెరవేరుతాయి. అట్లా నెరవేరేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానములో ముఖ్యంగా ప్రతి సంవత్సరము జరుగుతున్న విధానంగానే ఒక 5 సంవత్సరముల క్రితము వక్కలగడ్డ మల్లికార్జున గారు ఉన్నప్పుడు వారి యొక్క కమిటీలో ఉన్నప్పుడు అమ్మవారికి అచ్చము సువర్ణంతో ఎక్కడా పోత గాని ఏమీ లేదు, అచ్చము సువర్ణంతో అమ్మవారి చీర చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బంగారపు చీరను మాత్రం నవరాత్రులలో మాత్రమే అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. నవరాత్రులలో అది కూడా సాయంత్రం పూట మాత్రమే ఆ బంగారపు చీర అలంకరణ మనం చూసేటువంటి భాగ్యము కలుగుతుంది అందరికీ కూడా. మిగిలిన రోజుల్లో ఎప్పుడు కూడా బంగారపు చీర చేయరు. అటువంటిది వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నప్పుడు బంగారపు చీరను చేయించి దానికి విరివిగా అందరూ కూడా వారి యొక్క చేతనైనంత సహాయ సహకారములు అందించి బంగారపు చీరను ఎక్కడా లేని విధంగా ఈ చుట్టుపక్కల జిల్లాల్లో అనుకున్నదే తడవుగా 1-2 నెలల్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ అమ్మవారి చల్లని చూపు, చల్లని దయ వలన ఆ బంగారపు చీరను చూడండి, మీరే చూడండి. అమ్మవారి చీర ఎంత అలంకారంగా, ఎంత శోభాయమానంగా ఉంటుందో చూడండి. అమ్మవారిని మీరందరూ వీక్షించవచ్చు అమ్మవారి చీర. ఈ సంవత్సరం మరలా కొత్తగా ప్రతి 3 సంవత్సరాలకు ఒక కమిటీ ఏర్పడుతుంది. ఈ సంవత్సరం కూడా కొత్తగా కమిటీ ఏర్పడింది. దానికి అధ్యక్షుడిగా బొంతల పుల్లారావు గారు, అదేవిధంగా సెక్రటరీగా వక్కలగడ్డ సురేష్ కుమారు, ట్రెజరర్గా చక్కర మాలకొండ నరసింహారావు గారు, అనేకంగా 41 మంది సభ్యులు, ఉపాధ్యక్షులు అందరూ ఉండి కోఆప్షన్ మెంబర్లు ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం ఇంకొక కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే అందరూ కూడా ఎంగేజీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బాగా అమ్మవారికి మేము ఇంకా ఏదో చెయ్యాలనేటువంటి తపనతో వచ్చి ఈ సంవత్సరం ఇంకా విరివిగా చేస్తున్నారు. కార్యక్రమాలు కానీ జనాలు రావడం కానీ, ఎందుకంటే ఆ అమ్మవారి దయ ఆ విధంగా ఉంటుంది అందరికీ కూడా. జై వాసవాంబకు. మరి చూశారు కదండి ఈ దసరా మహోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి. మన మార్కాపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర టెంపుల్ ఏ విధంగా జరుగుతున్నాయి చూసాం. మామూలుగా దసరా అంటే ప్రతి ఒక్క ప్లేస్ లో చాలా అంగరంగ వైభవంగా అయితే సెలబ్రేషన్ చేస్తారు. అందులో మనం మార్కాపురం చూస్తే ఈ 10 రోజులు ఈ దసరా నవరాత్రులు అయితే కన్నులు విందుగా అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా జనాలు ఏ విధంగా వస్తున్నారో మనం చూస్తున్నాం. వేలాది సంఖ్యలో భక్తులు కూడా లోపలికి వచ్చి దేవుని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ ఇంత ఘనంగా, ఇంత భారీ స్థాయిలో అయితే దసరా మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ ప్రకాశం.